నెక్స్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటో మ్యామ్, పెళ్ళి అనగానే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లావుగున్నదేమో ఇంకా డైట్ ఫాలో అయ్యి సన్నగా అయిపోతారు, ఇంకా జెంట్స్ ఏమో జిమ్కి అలా డైట్ మెయింటైన్ చేస్తారు, ఇంకొంతమంది సన్నగా ఉంటే ఫుడ్ బాగా తీసుకొని సో పెళ్లి టైంకి అలా సెట్ అయిపోయి ఉంటారు. సో దాని తర్వాత రిజల్ట్ అనేది వాళ్ళకి అనుకున్నంత రావట్లేదు, అంత మొత్తం షేప్ ఇదైపోయి. సో ఆ ప్రాబ్లం అనేది ఎక్కడ అవుతుందంటారు? అగైన్ ఇక్కడ ఏమవుతుంది అంటే షార్టెస్ట్ పీరియడ్ని మనం చూస్ చేసుకుంటామండి. ఇప్పుడు జనాలు ఎలాగైపోయారంటే మనకి ఇన్స్టెంట్గా రిజల్ట్స్ వచ్చేయాలి, ఇన్స్టెంట్గా నేను యంగ్గా అయిపోవాలి, ఇన్స్టెంట్గా నేను నా పెళ్ళికి సూపర్గా ఒక మంచి హీరో లుక్లో ఉండాలి, ఫుల్ 6 ప్యాక్స్లో ఉండాలి, అండ్ లేదా ఇన్స్టెంట్గా నేను మంచిగా ఇంకా కెమెరా ముందర లేదా ప్రీ వెడ్డింగ్ షూట్స్లో అలాగా మంచిగా సూపర్గా కనిపించాలి అన్న దీంట్లో దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు ఏ ట్రాప్. ఏ కైండ్ ఆఫ్ ట్రాప్ అంటే ఫ్యాట్ డైట్స్ అంటే నువ్వు ఇవాళ ఈ జ్యూస్ తాగు లేదా అన్నం మానేసి ఈ జ్యూస్ తాగు, నువ్వు చక్కగా రేపటికి మంచిగా అయిపోతావు అని ఎవరో ఒకళ్ళు యూట్యూబ్లో చెప్తారు. దే విల్ ఫాల్ ఫర్ దట్, అది ట్రై చేసేస్తారు. ఇవాళ బాగుంటారు, పెళ్లి బాగా జరుగుతుంది, పెళ్లి తర్వాత నువ్వు లైఫ్ లాంగ్ అది కంటిన్యూ చేయలేవు కదా, ఖచ్చితంగా ఎక్కడొక్కడ బ్రేక్ పడాలి. అండ్ పెళ్లి తర్వాత జనరల్గా హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతాయి మనలో, అది అంటే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అవనియండి లేదా ఇంకేదైనా. ఓకే, సో అలా హార్మోనల్ చేంజెస్ జరిగినప్పుడు ఎప్పుడైతే ఈ ఫ్యాట్ డైట్స్ మీద బేస్ అయ్యి ఒక 2 నెలలు స్ట్రిక్ట్గా చేసేసి 3వ నెలలో మ్యారేజ్ అయిపోయి అంతా ఓకే సెటిల్ అయిపోయామని నార్మల్గా స్టార్ట్ చేసేస్తారో అప్పుడే ఫస్ట్ బాడీ షేప్ అవుట్ అవుతుంది, ఫిజికల్గా అపియరెన్స్. బాడీ షేప్ అవుట్ అవుతుందంతో పాటు ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్లన్నీ కూడా స్లో అయిపోతాయి. ఎప్పుడైతే ఇంటర్నల్ ప్రాసెస్లన్నీ స్లో అయిపోతాయో ఫ్యాట్ స్టోరేజ్ బాడీలో పెరిగిపోతుంది. సో చాలా కామన్గా పెళ్ళైన తర్వాత అందరికీ వచ్చే ప్రాబ్లమ్ బెల్లీ ఫ్యాట్, అది మెన్ అయినా ఉమెన్ అయినా. నేనైతే నా క్లయింట్స్ని మీ వైఫ్ బాగా కుక్ చేస్తారా అని అడిగితే పెళ్ళయ్యాక పొట్టొచ్చింది మేడం అని అంటే సో బేసిక్గా 2 థింగ్సే కదా, అయితే మనం మంచిగా తినడం వల్ల వస్తుంది, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల పొట్ట అనేది పెరుగుతుంది. సో దీనికి సొల్యూషన్ మళ్ళీ అగైన్ ఇప్పుడు అన్నిటికీ రూట్ కాజ్ ఒకటే, మంచి డైట్ తీసుకోకపోవడం వల్ల, 2 ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల. ఈ 2 మీద మీరు ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో ప్రాపర్ వేలో న్యూట్రిషన్ పరంగా అంటే మన బాడీకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది ఖచ్చితంగా తీసుకోవాలి. అది మెన్ అయినా ఉమెన్ అయినా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఒక్కొక్క ఏజ్ ఫ్యాక్టర్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ క్యాలరీస్ని మేము డిజైన్ చేస్తామంటే సెట్ ఆఫ్ ఏజ్. ఎప్పుడైతే మీరు వెల్ బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకుంటారో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఓకే, సో ఆ బెల్లీ ఫ్యాట్ అవనివ్వండి, ఆర్మ్ ఫ్యాట్ అవనివ్వండి, ఇప్పుడు ఉమెన్లో తీసుకుంటే అప్పర్ బాడీ ఫ్యాట్ చాలా కామన్గా ఉంటుంది, అబ్బాయిలో తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ ఉంటుంది, అమ్మాయిలో తీసుకుంటే అప్పర్ బాడీ ఫ్యాట్ లేదా లోవర్ బాడీ ఫ్యాట్. సో ఇలాంటివన్నీ మనము ఎక్స్క్లూడ్ చేయొచ్చు. అయితే కొంచెం మన లైఫ్ స్టైల్ అనేది మన చేతులు అసలు ఏ విధంగా చేంజ్ చేసుకుంటే మంచిదంటారు డేకి సంబంధించి? నేను ఒకటే సజెస్ట్ చేస్తానండి ఎవరికైనా సరే, మనము డైట్ చేస్తున్నాము అంటే అదేదో స్ట్రిక్ట్గా ఓకే నేను ఇవాళ తగ్గిపోవాలి అనే ఎయిమ్తో చెయ్యొద్దు. ఎప్పుడైనా మనం డైట్ చేస్తున్నాము అంటే నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఓకే ఇప్పుడు నేను ఒక 2 ఏళ్ళు నేను డైట్ చేశానంటే కనీసం ఇంకొక 10 ఏళ్ళు నేను తిరిగి చూసుకోకూడదు, అలాగా చేయాలి. అండ్ డైట్ అనేది ఒక రొటీన్ లాగా వెళ్ళిపోవాలి. ఏదో ఒక పీరియడ్ వరకు చేసాము తర్వాత కట్ చేసేసాము తర్వాత నార్మల్ అయిపోతాము, మళ్ళీ ఏదో హెల్త్ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు అందరూ కొంచెం మన అంటే పాత జనరేషన్ చూసుకుంటే వాళ్ళ మీద మనందరం బాగా వెల్ సెటిల్డ్, అంటే ఒకప్పుడు అందరూ రైతులే, బట్ ఇప్పుడు సాఫ్ట్వేర్లు వచ్చేసాయి, ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేర్ కూడా అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు మనకి ఇంకా ఉన్నాయి, చాలా బెటర్ క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తున్నాము. క్వాలిటీ లైఫ్ ఎలాగా ఏ సెన్స్లో లీడ్ చేస్తున్నాము, అది మనం పెద్ద కార్లో పెద్ద బంగ్లాల్లో ఇలాంటివి క్వాలిటీ లైఫ్ అనుకుంటున్నాము, బట్ క్వాలిటీ లైఫ్ అంటే మన హెల్త్ ఎంత బెటర్గా ఉంది అనేది మనం చూసుకోవాలి ఫస్ట్, దట్ ఈస్ క్వాలిటీ లైఫ్. సో ఇవాళ మనం చూసుకునే హెల్త్ 40, ఇప్పుడు మన తాతల కాలం నుండే తీసుకుంటే వాళ్ళు 100 ఏళ్ళు బతికారు, నాన్నలు వచ్చేటప్పటికి 80 ఏళ్ళు బతికారు, మన జనరేషన్కి వచ్చేటప్పటికి 40s నుంచే రోగాలు స్టార్ట్ అయిపోయింది, లైఫ్ స్పాన్ అక్కడికి తగ్గిపోతూ వస్తుంది కదా. సో మన ఫోకస్ ఎప్పుడు మన లైఫ్ స్పాన్ మీద, మన దాన్ని ఎలా బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది చూసుకోవాలి. అది ఎలాగ చూసుకోగలము అంటే మన హెల్దీ డైట్ త్రూనే చూసుకోగలం. హెల్దీ డైట్ అంటే మళ్ళీ మనం ఏమీ స్పెషల్గా దాని మీద ఫోకస్ చేయక్కర్లేదు, బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే తినే ఆహారము హెల్దీగా వెల్ బ్యాలెన్స్డ్ అయ్యి ఉండాలి. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి.